ఖమ్మం జిల్లా చింతకాని మండలం రాఘవాపురంలో ఇటీవల కొత్తగా పంచాయతీ ఏర్పాటైంది. నూతన గ్రామ పంచాయతీ అభివృద్ధి లక్ష్యంగా ఇక్కడి గ్రామస్తులు వివాదాలను పక్కన పెట్టారు. ఏకగ్రీవ సర్పంచ్గా సిపిఐ అభ్యర్థి కొండపర్తి గోవిందరావును, ఉప సర్పంచ్గా సిపిఎం అభ్యర్థి దొబ్బల విజయను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శ్రీ కొండపర్తి గోవిందరావు నేను రాఘవాపురం గ్రామానికి సర్పంచ్గా ఎన్నికైనందుకు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని పవిత్ర ఉదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. రాఘవాపురం గ్రామ పంచాయతీలో సర్పంచ్ కొండపర్తి గోవిందరావు అను నేను గ్రామ సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలు పాటిస్తానని, భయము కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు లేకుండా రాజ్యాంగ శాసనాలను అనుసరించి గ్రామ ప్రజలందరికీ సమాన న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. అభివృద్ధి మా లక్ష్యం అంటూ రాఘవాపురం గ్రామ సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేసిన గోవిందరావుతో ఖమ్మం జిల్లా నుండి మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. ఖమ్మం జిల్లాలోని చింతకాని మండలంలోని రాఘవాపురం గ్రామంలో ఉన్నాము. కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీలో రాఘవాపురం గ్రామం ఒకటి. దీంట్లో ముఖ్యంగా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ రాఘవాపురం గ్రామం గత సంవత్సరం వరకు పక్క గ్రామైన కొదూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఉండేది. ఇప్పుడు కొత్తగా గ్రామ పంచాయతీ ఏర్పాటు జరగడంతో పాటు ఇక్కడ ఒకప్పుడు ఒక కురుక్షేత్ర సంగ్రామంలా ఉండేది. ఇరు పార్టీలు కూడా మిత్రపక్షాలని ఏదైతే చెప్పుకుంటున్నామో సిపిఐ, సిపిఎం, దానికి ఈ రెండు పార్టీలు కూడా ఏకకాలంగా కలిసి ఒక సర్పంచ్ని, ఈ ఊరి సిపిఐ అభ్యర్థి బలపరిచిన కొనపర్తి గోవిందరావుని ఏకగ్రీవంగా సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. అదే ఉప సర్పంచ్ అభ్యర్థిగా సిపిఎం బలపరిచిన అభ్యర్థి దొబ్బల విజయమని ఉప సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. వీరు ఈ ఏకగ్రీవానికి సంబంధించి ఎటువంటి కృషి చేశారు, వారి ఫలితం ఏ విధంగా సఫలమైందనేది కొనపర్తి గోవిందరావు మనతోనే ఉన్నారు. వారిని అడిగి పూర్తి విషయాలు తెలుసుకుందాము. చెప్పండి, మీరు ఈ ఏకగ్రీవం చేసుకోవడానికి సంబంధించి ఎటువంటి కృషి చేశారు? మీరు మొదటి ఉప సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది, మీకు ఏ విధంగా ఎలా ఉంది? ఈ రాఘవాపురం గ్రామం అనేది కొదుమూరు గ్రామంలో అంతర్భాగంగా ఉండేది. దశాబ్దాల తరబడి కూడా ఈ కొదుమూరు గ్రామానికి, ఈ గ్రామం నుంచి ప్రజాప్రతినిధిగా పనిచేయడానికి ఉమ్మడి సిపిఎం పార్టీ కానివ్వండి, ఆ తర్వాత సిపిఐ పార్టీ విడిపోయినా కానీ, ఆ తర్వాత తెలుగుదేశం వచ్చినా కానీ, టీఆర్ఎస్ వచ్చినా కానీ ఎవరికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. ఆ తర్వాత ప్రత్యేక పంచాయతీలు ఏర్పడాలని ఏదైతే ప్రభుత్వం తలపించిందో ఆ సందర్భంగా ఈ గ్రామాన్ని కూడా గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలని చెప్పి కలెక్టర్ గారి దృష్టికి, ఇంకా పై అధికారుల దృష్టికి వినతి పత్రాల ద్వారా ఇచ్చి ఈ గ్రామాన్ని ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటు చేయడం కోసం చాలా కృషి చేయడం జరిగింది. ఆ పోరాటాల ఫలితంగా గ్రామ పంచాయతీ ఏర్పడిన తర్వాత గ్రామంలోని అన్ని రాజకీయాల పక్షాలను సంప్రదించి మన గ్రామానికి ఎలాంటి ఆదాయ వనరులు లేవు కాబట్టి తొలి పంచాయతీని మండలంలో కానివ్వండి, లేకపోతే ఇదే గ్రామంలో భవిష్యత్ తరాలకి ఆదర్శం ఉండేటట్లు ఏకగ్రీవంగా చేసుకుంటే మంచిదని చెప్పి సంకల్పించి గ్రామంలోని అన్ని రాజకీయ పార్టీల పెద్దల్ని, ప్రజల్ని ఈ గ్రామం నుంచి బయట స్థిర నివాసం ఏర్పరచుకొని గ్రామ శ్రేయస్సు కోరే ఇంకా ఇతర పెద్దలను కూడా సంప్రదించి అందరి ఏకాభిప్రాయంతో ఏకగ్రీవంగా ఈ గ్రామాన్ని ఎన్నుకోవడం జరిగింది. మీకు రాజకీయ పరంగా ఎటువంటి అనుభవం ఉంది? ఈ గ్రామ అంటే విలేజ్ పరంగా, సమస్యల పరంగా ఎటువంటి అనుభవం, ఏమన్నా అనుభవం ఉందా గతంలో? నేను విద్యార్థి దశలోనే విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్నాను. ఆ తర్వాత 1990-91 నుంచి భారత కమ్యూనిస్ట్ పార్టీలో క్రియాశీలక కార్యకర్తగా పనిచేయడం జరిగింది. తొలుత అఖిల భారత యువజన సమాఖ్య చింతకాని మండల అధ్యక్షుడిగా పనిచేశాను. ఆ తర్వాత అఖిల భారత యువజన సమాఖ్య జిల్లా అధ్యక్షుడిగా పనిచేసి చేయడం జరిగింది. అదేవిధంగా సిపిఐ చింతకాని మండల పార్టీకి 3 సార్లు కార్యదర్శిగా పనిచేసి ఆ హయాంలో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకొని చింతకాని మండల ఎంపీపీ పదవిని కూడా కన్నెపోయిన విజయమ్మ ఎన్నిక కావడంలో కీలక పాత్ర చేయడం జరిగింది. ఆ తర్వాత ప్రస్తుతం నేను సిపిఐ జిల్లా సమితి సభ్యుడిగాను, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రైతు సమాఖ్య వర్కింగ్ ప్రెసిడెంట్గాను కొనసాగుతూ ఉన్నాను. ఉమ్మడి కొదుమూరు గ్రామ పంచాయతీని 3 సార్లు అంతకుముందు గెలిపించడంలోనూ, మొన్న కూడా కొదుమూరు గ్రామ పంచాయతీని సిపిఐ గెలిపించడంలో కూడా నా వంతు పాత్ర నేను పోషించడం జరిగింది. అదేవిధంగా మొన్న ఎంపీటీసీని కూడా గెలిపించుకొని ఎంపీపీ కూడా సిపిఐ ఖాతాలో ఎన్నిక కావడానికి నా వంతు ప్రయత్నం చేశాను. ఈ 28 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఎన్నో బాధ్యతలు చేపట్టడం జరిగింది.
ఈ మధ్యకాలంలో వందనం కొదుమూరు లిఫ్ట్ ఎత్తిపోతల పథకానికి అప్పుడున్న చైర్మన్ నేను పనిచేయలేనంటే ఆ ప్రజలందరూ కూడా తాత్కాలికంగా నన్ను ఎన్నుకోవడంలో ఈ చివరి భూములకి పైపులు కానివ్వండి లేకపోతే డీసీలు కావని లేవని చెప్తే స్థానిక ఎమ్మెల్యే శ్రీ బట్టి విక్రమ గారి సాయంతో గ్రామ పెద్దలు కొల్లి శ్రీనివాసరావు గారు నేను మన మంత్రివర్యులు హరీష్ రావు గారిని కలిసి దాదాపు 2.5 కోట్ల రూపాయల నిధులు కూడా తీసుకొచ్చి ఆ లిఫ్ట్ ఇరిగేషన్కి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వల్ల పని జరగలేదు, ఆల్రెడీ శాంక్షన్ వర్క్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఈ పనులు అయిపోయిన వెంటనే ఈ పంట పొలాల పైన ఆ పథకాలను అమలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా నాకున్న రాజకీయ పరిచయాలు కానీ అనుభవం కానీ గ్రామ పెద్దల సహకారంతో రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల ఎమ్మెల్యేలు ఎంపీల దగ్గరికి మంత్రుల దగ్గరికి వెళ్ళి ఈ గ్రామానికి కావాల్సిన నిధులు తెచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏదైతే ఏకగ్రీవంగా పంచాయతీలకి దాదాపు మన రాష్ట్ర ప్రభుత్వం కొంత నిధులు కేటాయిస్తుంది. ఈ నిధులు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి మొదటగా ఈ గ్రామానికి ఏమేం చేయబోతున్నారు? ఈ గ్రామంలో చాలా మౌలిక సమస్యలు లేక ఇబ్బంది పడుతూ ఉన్నాయి. ముఖ్యంగా గ్రామ పంచాయతీకి కార్యాలయం లేదు, అదేవిధంగా హిందూ శ్మశాన వాటిక లేదు, ఇంకా గ్రామంలో అంతర్గత సీసీ రోడ్లు లేవు, అదేవిధంగా వీధి దీపాలు కూడా లేవు, ఇంకా గ్రామానికి లైబ్రరీ కావాలి, లేకపోతే మంచినీటి శుద్ధి కేంద్రం కావాలి. వీటన్నిటిలో ఏది ప్రాధాన్యం కల అంశమో గ్రామస్తులందరినీ సమావేశపరిచి గ్రామసభ ద్వారా తీర్మానం చేసి అదేవిధంగా పాలకవర్గాన్ని కూడా సంప్రదించి వారందరూ మెజారిటీ ప్రకారం ఆ వచ్చిన నిధుల్ని దేనికి ఖర్చు పెట్టాలని చెప్తే దానికోసం ఖర్చు పెట్టాలనేది నా ఆలోచన తప్ప నేను సొంతంగా ఎలాంటి నిర్ణయం తీసుకునేది. గ్రామస్తులందరినీ కలుపుకొని వారి ఆలోచన ప్రకారం ఈ 5 సంవత్సరాలు కూడా వచ్చిన నిధుల్ని ఎలా ఖర్చు పెట్టాలనేది కూడా అందరి అభిప్రాయాలు తీసుకొని వారి అభిప్రాయాల ప్రకారం ముందుకు పోవాలని అనుకుంటా ఉన్నాం. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. విద్యార్థి దశ నుంచే రాజకీయ పార్టీలో పలు పదవులు సంపాదించుకొని ఇది మన కొత్తగా ఏర్పాటైన రాఘవపురం పంచాయతీకి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఇప్పుడున్న కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కొత్తగా ఏకగ్రీవమైన పంచాయతీలకి నిధులు వస్తాయో వాటిని అంత పాలక మండలి అందరి నిర్ణయంతోనే ఈ ప్రజలందరినీ అడిగి వాళ్ళతో పాటు కృషి చేస్తానంటూ చెప్తున్నారు. కెమెరామెన్ దేవేంద్రతో శ్రీధర్, రాఘవపురం.